హలో అండి. ఈరోజు మా పాప పుట్టినరోజు. సో, ఇంట్లోనే చిన్నగా అలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. మనం పుట్టినరోజు చేసుకున్నా, చేసుకోకపోయినా పిల్లలకు మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. వాళ్ళకి అలా చేస్తే చాలా సంతోషపడతారసలు. దాంట్లో ఇంకా మా పాప చాలా డేస్ నుంచి అడుగుతుంది. నా బర్త్‌డే ఎప్పుడు? అందరిది వచ్చేస్తుంది. నాదెందుకు రావట్లేదు అని. సో, ఫైనల్‌గా వచ్చేసింది అని చెప్పేసరికి ఇంక నా డెకరేషన్ ఏది? కేక్ ఏది? అని హడావిడి, హడావిడి చేస్తుంది. సో, తనకి కావాల్సిన గిఫ్ట్ కూడా తనే చేసుకుంది. అది చిన్నదో, పెద్దదో తనకు కావాల్సింది ఇస్తే తను చాలా సంతోషపడుతుంది. మనం ఎంత పెద్దది ఇచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం లేని గిఫ్ట్ ఇస్తే వాళ్ళు అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వరు. సో, తనకేది కావాలో తనని అడిగి మరీ అయితే గిఫ్ట్ ఇచ్చాను. అది ఏం గిఫ్టో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. సో, ఫైనల్లీ బర్త్‌డే పాప అయితే రెడీ అయిపోయింది ఇలా. సో, ఈ డ్రెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఈ డ్రెస్ నచ్చలేదు. ఎందుకు నాకు కూడా తెలీదు కానీ, మా పాపకైతే తెగ నచ్చేసింది. సో, తనకు నచ్చిందని నేను తీసుకున్నాను. తన ఇష్టం ఎందుకు కాదనాలని. సో, ఇంకా తను వేసుకున్నాక బాగుంటదో బాగోదో అని స్పేర్‌లో అయితే నేనైతే ఇంకో డ్రెస్ కూడా పెట్టాను. ఇక్కడ నేనేం చేస్తున్నాననుకుంటున్నారు కదా! చాకో పై ఇదైతే. సో, చాకో పైని ఇదే కేక్ కట్ చేయాలి. నువ్వు బర్త్‌డే కేక్ అయితే ఇదే అని చెప్దామని మా పాపతో ఒక చిన్న ప్రాంక్ అయితే చేద్దామనుకుంటున్నాను. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాను తన బర్త్‌డేకి చేద్దాము అని. అది ఫైనల్‌గా ఇప్పుడు కుదిరింది. సో, తనకి తెలియకోకుండా నేనైతే కెమెరా కూడా పెట్టలేదు. కెమెరా చూసింది అంటే మాత్రం అది ఊరికే మేము అబద్ధం చెప్తున్నాం అని తెలిసిపోతుంది. సో, తనకి తెలియకుండా దూరంగా పెట్టేసాము కెమెరా అయితే. ఇంకోటేంటంటే తన బర్త్‌డేకి కేక్ నేను నిన్ననే ఆర్డర్ ఇచ్చాను. సో, తనకి వచ్చినట్టు కూడా అస్సలు తెలీదు. నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. సో, కేక్ రాలేదు మరి ఎలా అని తనని అడిగేసరికి నాకు ఎలాగైనా కావాలి నా బర్త్‌డేకి కేక్ అయితే కావాలి అంటే, "నువ్వు కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ ఒక కేక్ అయితే రెడీ చేస్తాను" అని చెప్పేసరికి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతుంది. సో, తన రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? కట్ చేస్తుందా? లేకపోతే ఏడుస్తుందా? ఏదైతే తెలీదు. ఒకసారి మీరే చూడండి తన రియాక్షన్ అయితే. ఆగు. ఆగు ఆగు. ఆగమ్మా. ఆగు. తెరువు. 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 Ta-da! తెరువు. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. కట్ చేయి అదే కేక్ ఊదు. ఇది మంచిది. హ్యాపీ బర్త్డే ఊదు. మెల్లగా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మో. కట్ చేయి. కట్ చేస్తావా? ఇక్కడ మా పాప చాలా డిసప్పాయింట్ అయిపోయింది. మాకైతే అర్థమైపోతుంది తన ఫేస్ చూస్తుంటే. అసలు ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసింది. చివరికి ఇదంత చిన్నదా అని అడిగేసరికి ఇంకా మాకైతే అర్థమైపోయింది. ఇంకోటి తన మెచ్యూరిటీ బాగా నచ్చింది. ఏంటంటే ఇంకా అంకుల్ కేక్ తీసుకురాలేదు. ఇంక మనకి కేక్ రాలేదు అనేసరికి సో, ఇదే కేక్ అనుకోని ఇంకా అలాగే కట్ చేసింది. మళ్ళీ అడగలేదు కూడా. నాకు పెద్ద కేక్ కావాలి. నేను అదే కేక్ కట్ చేస్తాను అని. తను హ్యాపీగా లేదు అని అర్థమైపోతుంది. కానీ ఇంకా తను అడగట్లేదు నాకు పెద్ద కేక్ కావాలి అని. ఇక్కడ మేమున్న అపార్ట్మెంట్‌లో ఏంటంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి మాకస్సలు ఎక్కువ తెలీదు. ఇంకా దట్టు మా పాప ఎవ్వరితో అసలు మింగిల్ అవ్వదు. ఇంకా ఎవరినైనా పిలుద్దామన్నా ఫస్ట్ తనకి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో, కొంచెం కంఫర్ట్ ఇచ్చాక అప్పుడు ఇంకా నెక్స్ట్ బర్త్‌డేకి అలా పిలుద్దాము అని. సో, ఈసారైతే మేము ముగ్గురమే అలా ప్లాన్ అయితే చేసుకున్నాము. హ్యాపీయా? నో. నో కదా? నో కదా? ఇక్కడ మా పాపని నీ బర్త్‌డే అయిపోయింది. హ్యాపీనా అని అడిగేసరికి తను అస్సలు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయింది. ఇంకా మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని అస్సలు అడగను కూడా అడగట్లేదు కేక్ గురించి. సో, నేను తెచ్చిన డ్రెస్ అయితే తనకిస్తున్నాను. ఈ డ్రెస్ వేసుకోమని. నాకు ఈ డ్రెస్ వద్దు నాకు గిఫ్ట్ కావాలి అని అంటుంది. సరే గిఫ్ట్ ఇస్తాను ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకో తర్వాత నీకు గిఫ్ట్ ఇస్తాను అంటే, సరే అని చెప్పి ఇంకా తనకి మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టాము. ఇప్పుడు రియల్‌గానే కేక్ తీసుకొచ్చి, ఆ కేక్ చూసి ఇంకా రియాక్షన్ చూడండి తనది. రెడీ 1, 2, 3 సర్ప్రైజ్. సర్ప్రైజ్. వావ్! పెద్ద కేక్ వచ్చిందా? నీకు కావాల్సింది వచ్చిందా?
యాక్చువల్‌గా మా పాపకైతే 3, 4 డేస్ నుంచి చాలా ఫీవర్, కోల్డ్, కాఫ్ కూడా ఉంది. సో, కేక్ కట్ చేపివ్వాలా వద్దా అని ఆలోచిస్తూనే మేమైతే కేక్ తీసుకొచ్చాము. తనని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని 1 ఇయర్‌కి వన్స్ వచ్చే బర్త్‌డే కదా! సో, ఎక్కువ హడావిడి గాకుండా ఒక సింపుల్‌గా ఇలా చిన్నగా చేద్దాము అని అనుకున్నాము. సో, మా పాప కూడా ఇంకా ఒక చిన్న కేక్ తీసుకొచ్చాము. తెచ్చే ముందు కూడా తనకి కొంచెం ఆహ్, బ్రెయిన్ అయితే వాష్ చేశాము. "నీకు అసలే కొంచెం ఫీవర్‌గా ఉంది. ఎక్కువ తినకూడదు" అని. సో, సరే, సరే నేను కట్ చేస్తాను, నేను తినను అని చెప్పింది. బట్ మనం ఎంతైనా పిల్లలనైతే అస్సలు కంట్రోల్ అయితే చేయలేం గదా! గట్టిగా 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 హ్యాపీ ఊదు ఊదు గట్టిగా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఊదు ఊదు మరి హ్యాపీ బర్త్డే టు యూ అయ్యో మళ్ళీ అయ్యో హ్యాపీ బర్త్డే టు యూ అరే మళ్ళీ వచ్చింది కదా అయ్యో వావ్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ అయ్యో మళ్ళీ వచ్చేసింది పటాదియా నేనే చెయ్యి నేను నువ్వే కట్ చేయి హ్యాపీ బర్త్డే టు యూ ఏంది నువ్వే కట్ చేసుకో నువ్వే తింటాను అమ్మా కట్ చేయి ఇదే కట్ చేపిద్దా కట్ చేద్దాం పట్టు నువ్వు కూడా చేపట్టు నేనేం తినట్లేదు నీకే ఇది కొంచెం పెడతాం ఓకే కొంచెం పెట్టు వావ్ హ్యాపీ బర్త్డే కన్నా బాగుందా సరే 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 అయ్యో నేను చేయబట్టుకున్నా ఇప్పుడు కట్ చేసి ఎవరు పెడతావు కన్నా కట్ చేసి ఎవరు పెడతావు పెట్టు డాడీ పెట్టు నేను వస్తా అక్షంత లేవా అయ్యో లేదా చేయడుకో చేయడుకో అయ్యో చూడు ఇక్కడ మేమిద్దరం లేచి వెళ్ళేసరికి ఇంకా మా పాప పని మా పాపదే అసలు. మమ్మల్ని పట్టించుకోకుండా కూడా ఇంకా తన పని తనే చేసుకుంటుంది. ఇంకా పిల్లలంటే అంతే కదా! ఇంకా అసలే ఇంకా కేక్ ముందుంటే ఇంకా అసలు కంట్రోల్ చేయం వాళ్ళనైతే మనం. మా భయం ఏంటంటే అసలే తనకి కోల్డ్, కాఫ్ ఉంది కదా! సో, ఇంకా ఎక్కువ తినేస్తే తనకి ఎక్కడ వచ్చేస్తుందా అని అలా అని వద్దు అని చెప్తే ఇంకా తను ఏడ్చేస్తుంది అలా ముందు పెట్టాక వద్దు అని చెప్పేస్తే. సో, ఇంకా కొంచెం అలా పెట్టేసి ఇంకా తీసేద్దాము అని అనుకున్నాము. కన్నా నీ గిఫ్ట్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కన్నా కొత్త బొమ్మలు వచ్చేసాయి నీకు వావ్ ఐస్ క్రీమ్ వచ్చింది ఇదా చాక్లెట్ వచ్చింది బర్గర్ వచ్చింది నువ్వెందుకు నువ్వు తీసి ఎవరి మీద వేస్తావు కానీ మా కేక్ పెట్టట్లేదు ఇట్లా తీసి పెట్టేసి ఇది చాక్లెట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం పట్టు ఇదేంటిది నీ గిఫ్ట్ చూపెట్టవా ఫ్రెండ్స్కి చూపెట్టవా గిఫ్ట్ చూపెట్టు గిఫ్ట్ చూపెట్టు చూపెట్టు
నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదండి, తనకు కావాల్సిన తన గిఫ్ట్ తనే చూస్ చేసుకుంది అని. సో ఆ గిఫ్ట్ అయితే ఇది చిన్నదైనా పెద్దదైనా, సో మన దృష్టిలో ఇది చాలా చిన్నది, కానీ వాళ్ళ దృష్టిలో అయితే ఇది చాలా పెద్దది. సో తను అడిగింది మనం ఇచ్చాము అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ గిఫ్ట్ చూసినప్పుడు ఇది ఆల్రెడీ చూసింది కాబట్టి తను అంత రియాక్ట్ అవ్వలేదు, తనకి ముందే చూపించాను. సో తనకి ఆన్లైన్లో పెట్టేటప్పుడే తనని అడిగాను ఇది కావాలా అంటే, సో తనే అడిగింది కావాలి అనేసరికి నేను పెట్టాను. ఇంకేమైనా కావాలా బర్త్డే గిఫ్ట్ ఇదేనా అంటే, లేదు నాకు ఇదే కావాలి అంది. సో అదే ఇచ్చాము. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకైతే ఇప్పుడే ఇంకేం తెలీదు. సో ఇదండి ఇంకా మా వీడియో అయితే. సో తన మీద చేసిన చిన్న ప్రాంక్, ఇంకా తన బర్త్డే సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది వీడియో అయితే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్దర్లో మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.